హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఆస్టియోపోరోసిస్, అంటే ఎముకల్లో బోలుతనం, ఎముకల్లో కాల్షియం లోపించడం అనేది తెలుసుకుందాం. సాధారణంగా మహిళల్లో ఈ ప్రాబ్లం అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళల్లో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే శరీరంలో ఉండేటువంటి ఎముకల్లో కాల్షియం శాతం అనేది బాగా తగ్గిపోతుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారం గుండా కూడా కాల్షియం అబ్జార్ప్షన్ జరగదు. దానివల్ల ఎముకలకు కాల్షియం అందకపోవడం వల్ల ఎముకలు విపరీతమైనటువంటి నొప్పులు ఉంటాయి. ఇప్పుడు వీళ్లకు ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనంటే, మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన దశ తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మనం ఏమనుకుంటాం, నొప్పులున్న ఎముకల నొప్పులు ఉంటే కాల్షియం ప్రొడక్ట్స్ బాగా తీసుకో, కాల్షియం టాబ్లెట్లు బాగా వాడు అని మనం ఇచ్చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా శరీరం అబ్జర్వ్ చేయదు. ఎలా అంటే, ఇప్పుడు కొందరు ఉంటారు, ఫుడ్ మంచిగా తిన్నప్పటికీ కూడా శరీరం అంతే ఉంటుంది, బరువు పెరగట్లేదండి అంటారు. అదేవిధంగా కాల్షియంకి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా శరీరం అబ్జర్వ్ చేయకపోతే ఎముకలకు పటుత్వం, బలం రాదు. దానివల్ల ఈ విపరీతంగా నొప్పులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా మెడ భాగంలో నొప్పి, నడుం భాగంలో నొప్పి, ఈ రెండు భాగాల్లో మెడ, నడుము తీవ్రమైనటువంటి నొప్పి ఉంటుంది. డాక్టర్లను మారుస్తాము, పరీక్షలు ఎన్నో చేయిస్తాము, ట్యాబ్లెట్లు మారుస్తాము, ఆయిల్లు వాడతాము, ఆయింట్మెంట్లు వాడతాము, లోషన్లు వాడతాము, కాపడాలు పెడతాము. అయినా కూడా మెడ నొప్పి, నడుము నొప్పి తగ్గదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, చిన్నపాటి స్పాండిలైటిస్ ప్రాబ్లమే ఉందండి, ఎందుకు తగ్గట్లేదు అర్థం కావట్లేదు అంటారు. అలాంటి డౌట్ఫుల్ కండిషన్ ఉంది అంటే ఇది ఆస్టియోపోరోసిస్ తాలూకు లక్షణంగా మనం భావించవచ్చండి. ఈ ఆస్టియోపోరోసిస్ని మనము గుర్తించాలి అంటే దీనికి ఒక స్కానింగ్ పరీక్ష ఉంటుంది. అంటే బోన్స్లో కాల్షియం ఏ స్థాయిలో ఉంది, అసలు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనే విషయం తెలుసుకోవచ్చు. దాన్ని బోన్ డెన్సిటోమెట్రీ అనేటువంటి పరీక్ష అంటారు. దీనివల్ల ఏంటి, శరీరంలో ఉండే ఏ ఎముకైనా, ఈ చిన్న చిటికెన వేలు ఎముకకైనా కూడా కాల్షియం సరిగ్గా ఉందా లేదా, హెల్దీగా ఉందా లేదా అనే విషయం మనం తెలుసుకోవచ్చు. బోన్ డెన్సిటీ మెట్రీ అనేటువంటి పరీక్ష చేయించుకుంటే మనకు ఎముకకు సంబంధించిన బోలుతనం, అంటే డల్గా, బోలుతనం అంటే కాల్షియం లోపల లేకపోతే ఎముక అంతా బాగా ఫ్రెజైల్గా మారిపోతుంది. అంటే బ్రిటిల్గా, విరిగిపోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే మనం నడుస్తూ చిన్నగా పడ్డామనుకోండి, వెంటనే ఫ్రాక్చర్ అయిపోతుంది. బాత్రూంలో నుంచి దిగుతూ స్లిప్పర్ కొద్దిగా జారిందనుకోండి, వెంటనే ఫ్రాక్చర్ అయిపోతుంది. చాలా ఈజీగా కొద్దిగానే పడ్డాం, ఏదో ఇట్లా నడుస్తున్నాం, చివరిలో ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఇక్కడ తగిలింది, ఆ టేబుల్ తగలగానే ఫ్రాక్చర్ అయిపోతుంది. అంత ఈజీగా ఎముకలు విరిగిపోతాయి. ఇది ఆస్టియోపోరోసిస్లో అత్యధికంగా కనపడుతుంది. అయితే దీనికి దగ్గరి సంబంధం ఎక్కడ ఉంటుందంటే బోన్ క్యాన్సర్లో కూడా ఉంటుందండి. ఎముకలకు వచ్చేటువంటి క్యాన్సర్లో కూడా ఇదే విధంగా నొప్పులు ఎంతకు తగ్గవు, ఎంత మంచి మందులు వాడినా తగ్గవు, పెద్ద పెద్ద డాక్టర్లకు, పెద్ద పెద్ద హాస్పిటల్ చుట్టూ తిరిగినా తగ్గవు. అందులో కూడా బోన్ క్యాన్సర్ని మనం సస్పెక్ట్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా వంశపారంపర్యంగా ఉంటే ఈ బోన్ క్యాన్సర్ రావచ్చు. కాబట్టి వీటికి సంబంధించిన పరీక్షలు ఉంటాయి, జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అయితే ఇవన్నీ కూడా స్టార్టింగ్ దశలో ఏ విధంగా ఉంటాయంటే డిస్క్ ప్రాబ్లంతో మొదలై ఉంటాయి. అంటే చిన్నపాటి నడుము నొప్పి, నడుము నుండి కిందికి కాళ్ళు లాగడము, కాళ్ళు తిమ్మిరులు ఎక్కడము, పాదాల మంటలు, ఈ విధంగా స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత పడుకున్నప్పుడు నడుము నొప్పి అనేది తీవ్రంగా ఉండడము, ఆ నొప్పి తగ్గకపోవడము, దీనివల్ల ఆందోళన, గాబరా ఎక్కువైపోతుంది. మనకు ఎంత మంచి మందులు వాడుతున్నాం, తగ్గలేని టెన్షన్, భయం ఎక్కువైపోతుంది. ఇలాంటి లక్షణాలతో ఇది స్టార్ట్ అవుతూ వస్తుంది. వంశపారంపర్యంగా క్యాన్సర్ తాలూకు లక్షణాలున్నా, టీబీ తాలూకు లక్షణాలున్న వ్యక్తులైనా ముందు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఒకసారి డాక్టర్ గారిని కలిసినప్పుడు ఈ విషయాన్ని ఒకసారి డాక్టర్ గారికి తెలియజేయాలి. డాక్టర్ గారు కూడా దానికి సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఆ పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకుంటారు. అప్పుడే రైట్ మెడిసిన్ అనేది పడేందుకు అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళు ముఖ్యంగా విటమిన్ డి అనేది లోపం ఉండకుండా చూసుకోవాలి, డెఫిషియన్సీ ఉండకుండా చూసుకోవాలి. కాల్షియం కూడా డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. విటమిన్ డి, కాల్షియము, మూడవది విటమిన్ B12. ఈ B12 కూడా లోపం, డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే ఎముకల తాలూకు నొప్పులన్నీ కూడా కంట్రోల్ ఉంటాయి. అత్యంత ప్రమాదకరం ఎవరికి అంటే కొన్ని జిల్లాలు, నల్గొండ, ప్రకాశము, ఇలాంటి ఫ్లోరోసిస్ బాధిత జిల్లాలు కొన్ని గతంలో ఉండేవి. ఇప్పుడు కొంచెం మంచి వాటర్ వస్తుంది అనుకోండి, ఆ జిల్లాల్లో వాటర్ ఎక్కువగా తాగిన వ్యక్తులకు కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు, పళ్ళు కూడా తొందరగా విరిగిపోవడము, పళ్ళు పచ్చగా మారడం, ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్లోరోసిస్ అంటారు. అంటే తాగేటువంటి నీళ్ళల్లో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉండి ఎముకల్ని
పళ్ళను పాడు చేస్తుంది అనమాట. అలాంటి వ్యక్తులు కూడా ఇది ప్రమాదకరంగా మారచ్చు. ఎనీహో ఇలాంటి లక్షణాలు మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్లో ఆస్టియోపోరోసిస్ని గుర్తుంచుకోండి. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా హోమియోపతి మందులు సపోర్టివ్గా పనిచేస్తాయి. సో రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడండి. ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు అదుపులో పెట్టుకోండి. కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్. థ్యాంక్ యూ.